ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. తపోవనం పారాయణం 2వ అధ్యాయం. నిన్నటి రోజు శివుడు భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి వరములో 3 సార్లు భరద్వాజ గోత్రంలో మానవ రూపంలో అవతరిస్తామని తెలియజేశారు. ఆ 3 అవతారాలలో ఫస్ట్ అవతారము శివ రూపంలో, శివ అంశంలో షిరిడి సాయిగా పుడతానని తెలుసుకున్నాం. ఆ షిరిడి సాయినాథుని దివ్య చరిత్రలో ఆయన ఎలా అంటే అందరికీ తెలిసింది ఏంటంటే, షిరిడి బాబా షిరిడి క్షేత్రం చేరిన దగ్గర నుంచి మాత్రమే తెలుసు, కానీ ఆయన తల్లిదండ్రులు ఎవరు అనేది తెలియదు. అది సాక్షాత్ మన సత్యసాయి బాబా వారు 28/9/1990 షిరిడి బాబా పుట్టినరోజు నాడు ప్రశాంతి నిలయంలో ప్రకటించారన్నమాట. ఆ యొక్క విషయాలు కూడా నిన్న తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ షిరిడి సాయినాథ్ వృత్తాంతంలో నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో ఒక పడవ నడిపే గంగాభవాడ్యుడు, దేవగిరమ్మ అనే దంపతులు ఉండేవారని, వాళ్ళు శివపార్వతి భక్తులని, వాళ్ళకి సంతానం లేని కారణంగా వాళ్ళ అనుగ్రహంతో ఒకనాడు శివుడు వాళ్ళని పరీక్షింపగోరి గంగాభవాడ్యుడు లేని సమయంలో ఒక వృద్ధుని రూపంలో ఆమె ఇంటికి వెళ్ళడం, భార్య భర్తలు ఇద్దరు, ఆ పార్వతి పరమేశ్వరు ఇద్దరు ఆమెను అనుగ్రహించడం, నీకు ఒక వంశాన్ని ఉద్ధరించడానికి ఒక కుమారుడు, కన్యాదానం కోసం ఒక కుమార్తె ఇస్తామని అమ్మవారు చెప్పడం, స్వామి సాక్షాత్ శివుని రూపంలో 3వ గర్భంలో నేనే నీ కడుపులో పుడతానని స్వామివారు వరవలు ఇవ్వడం జరగడం అన్ని తెలుసుకున్నామండి. అప్పుడు అలాగే ఆ తల్లి 2 సార్లు, ఒకసారి ఫస్ట్ కొడుకుని కనడం, 2వసారి కూతురు జన్మించడం, 3వసారి నిండు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆ గంగా భవాడ్యుడు ఆ పార్వతీ పరమేశ్వర దర్శనం కోసం, భార్యకింత భాగ్యం కలిగింది, నాకు కూడా కలగాలి, నేను కూడా వాళ్ళ దర్శనాన్ని పొందాలనే ఒక తపనతో నేను అరణ్యాలకు వెళ్ళడానికి సంసిద్ధం కావడం, ఆ విషయం భార్యతో చెప్పడం, ఆమె కూడా దేవగిరమ్మ నేను కూడా మీ వెంటే వస్తానని బయలుదేరడం జరగడం తెలుసుకున్నామండి. ఆ నిండు శూలాలు ఆ భర్తతో వెళ్తున్న సమయంలో నిప్పులు రావడం, మార్గం మధ్యలోనే ఆమె ప్రసవించడం జరిగిందని తెలుసుకున్నాం. ఆనాడు 1835వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ తన బిడ్డను, ఆ ప్రసవించిన పురిటి బిడ్డను ఆ తల్లి ఆ చీర గుడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోని విడిచిపెట్టి ఆమె కూడా భర్త గంటిని వెళ్ళిపోయిందని, కనుకనే ఆ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదని నిన్నటి అంశంలో తెలుసుకున్నాం సాయిరా. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమయ్యారు, ఎవరు చారదీశారనే విషయాన్ని ఈనాడు మనము తెలుసుకుంటాం. ఆ గ్రామంలో సూఫీ మతానికి చెందిన ఒక ఫకీరు ఉండేవాడు. ఆ ఫకీరు ఈ పిల్లవాడిని చూసి తీసుకుని వెళ్ళి తనకు పుత్రులు లేకపోవడం చేత పిల్లవాణిని పెంచడానికి అలవాటు పడ్డాడు. 1835 నుంచి 1839 వరకు ఈ పిల్లవాడు ఫకీరు ఇంటిలోనే పెరుగుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ ఫకీరు మరణించాడు. ఆ పిల్లవాడు విరుద్ధమైన చేష్టలు చేసేవాడు. హిందూ దేవాలయాలకు పోయి మై అల్లా మాలిక్ హై అనేవాడు, అనగా భగవంతుడే ప్రభువని కేకలు వేసేవాడు. అప్పుడు హిందువులంతా ఈ పిల్లవాడిని అనేక రకములుగా బాధించేవారు. అటు పిమ్మట ఈ బాలుడు మసీదులోకి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అనేవాడు. ఈ బాలుని చర్యలు ఈ విధంగా విరుద్ధంగా కనిపించడం చేత ఇరు మతస్థుల వారు ఆ ఫకీరు భార్య దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. ఆ బాలుని మందలించడం ఆమెకు సాధ్యం కాక ఆమె తనకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడు అయిన వెంకుసా దగ్గరికి తీసుకుని వెళ్ళి అప్పగించింది. ఈ బాలుడు 12 సంవత్సరాల పాటు, అంటే 1839 నుంచి 1851 వరకు
వెంకుస సంరక్షణలోనే ఉన్నాడు. ఈ బాలుణ్ణి వెంకుస అమితంగా ప్రేమించేవారు. అందువల్ల ఆశ్రమంలోని ఇతరులందరికీ ఈ బాలుడిపై అసూయ ప్రారంభమైంది. అసూయతోటి ద్వేషం కూడా మొదలైంది. ఒకనాడు ఆ బాలుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడి చేరుకున్నాడు. అక్కడ కూడా 2 నెలలు మాత్రమే ఉండి తరువాత దేశాటనకు బయలుదేరాడు. కొన్ని సంవత్సరాలు తిరిగి దుక్కేడా అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో నివసిస్తుండగా చాంద్భాయ్ పటేల్ భార్య తమ్ముని కుమారుని వివాహం జరిగింది. ఆ పెళ్లివారి బృందంతో ఈ బాలుడు షిరిడి వచ్చి చేరాడు. ఆ దివ్య బాలుడే సాయిబాబాగా పిలువబడుతూ 1853 సంవత్సరం నుంచి 1918 వరకు షిరిడీలో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారి కష్ట సుఖాలు విచారణ చేసి వారికి తగిన సూచనలను అందించి ధైర్యం చెప్పేవాడు, ఉపాయాలు బోధించేవాడు. క్రమక్రమంగా ఈ సాయిబాబా సమాచారం ప్రపంచమంతా వ్యాపించిపోతూ వచ్చింది అని తెలియజేశారు భగవాన్ సత్యసాయి బాబా. ఈ విషయాలన్నీ సాక్షాత్తు మన సత్యసాయీశ్వరుడే ప్రశాంత్ లీలలో చెప్తున్నాడు అన్నమాట. అంటే షిరిడి బాబా గురించి మనకు తెలియదు కాబట్టి ఈ అవతారంలో ఈయన శివశక్తిగా అవతరించి ఆ యొక్క సాయిబాబా గురించి మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు స్వామి తమ ఉపన్యాసంలో హరి వినాయక సాటే, కేల్కర్, శ్యామ మున్నగ వారికి బాబాతో గల అనుబంధం గురించి తెలియజేశారు. ఆ ఉపన్యాసం చివరిలో స్వామి ఇలా అన్నారు, కట్టకడపటి సమయంలో అబ్దుల్లా కూడా బాబా దగ్గరకు చేరాడు. తిరిగి నేను వస్తాను, నీకు దర్శనం ఇస్తాను అన్నాడు బాబా. అది ఎప్పుడు అని అబ్దుల్లా అడుగుగా 8 ఏళ్ల తర్వాత అన్నాడు. మొదటి అవతారము మహారాష్ట్రము, రెండవది మద్రాసు. మద్రాసు అంటే ఆనాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రంలో ఉండేది అన్నాడు. అప్పుడు మాకు ఏ విధంగా దర్శనమిస్తారు అని అడిగాడు అబ్దుల్లా. అప్పుడు అబ్దుల్లాతో బాబా సత్యం పేరుతో నీకు లభ్యమవుతుంది అన్నాడు. అదే ఇప్పుడు రావటం. దేహములు 2 కానీ దివ్యత్వం ఒక్కటే. ఒకటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తము, రెండవది ఇక్కడ దివ్యత్వాన్ని అందించడం కోసం, రాబోయేది దివ్యత్వాన్ని బోధించడం కోసం. కాబట్టి అదే షిరిడి సాయి, సత్యసాయి, ప్రేమ సాయి అవతారములు అని తెలియజేశారు. బాబా తన పూర్వావతార వృత్తాంతం స్వయంగా చెప్పటం విని ఆనాడు ప్రశాంత నిలయములో ఉన్న భక్తులంతా మహాదానందభరితులయ్యారు. ఆ విషయం చెప్తూ ఉంటే ప్రశాంత నిలయంలో స్వామి మనకందరికి తెలియదు కాబట్టి స్వామి నోటి వెంట విన్నారు కదా, అందువల్ల అవన్నీ తెలుసుకునే కాడికి ఆనందం అయిపోయింది. అందరికీ చాలా సంతోషపడ్డారనమాట. అప్పుడు షిరిడి బాబా అవతారంలో ఉన్న ఈ సాటే, వినాయక సాటే గారు, కేల్కరు, శ్యామ, అబ్దుల్లా వాళ్ళందరికీ కూడా సాక్షాత్ వాళ్ళు ఆయన చూశారు కాబట్టి ఆయన తర్వాత ఈ అవతారంలో మళ్ళీ ఆయన దగ్గర అవుతున్నారు, మన స్వామిని మళ్ళా చూస్తున్నాం అన్న ఒక ఇదిలో అప్పుడు మనకు తెలియదు. వీళ్ళందరూ ఆయనతో ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా ఆనందంగా చెప్తూ ఉంటే, ఆయన చరిత్ర చెప్తూ ఉంటే సంతోషపడ్డారనమాట. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను, షిరిడి బాబా ప్రకటన ఆయన అప్పుడు చెప్పాడనమాట. ఎప్పుడు షిరిడి బాబా అవతారంలోనే చెప్పున్నాడు, నేను ఆంధ్రాలో సాయిబాబాగా పుడతానని. అది ఎలా తెలుస్తుంది, ఎవరికి చెప్పారు? శ్రీమతి గాలి శారదాదేవికి చిన్నతనంలోనే వివాహమైంది. ఈమెని గురించి ముందు మనం తెలుసుకున్నాం. ఎవరీమి? గాలి శారదాదేవి పెద్ద బొట్టు. ఆ తల్లికే కదా తపోవనం చెట్టు కింద ధ్యానం చేసేటప్పుడు దేవతలందరూ స్వామిని ధ్యానించుకొని తెల్లవారుజామున స్వామిని ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉన్నారనమాట. ఆ తల్లికే కనిపించింది దేవతలంతా. ఆమె పెద్ద బొట్టుని శారదాదేవి అంటారు. ఆ పెద్ద బొట్టుని పేరు పెట్టింది కూడా మన సత్యసాయి బాబాయ్. శ్రీమతి గాలి శారదాదేవికి
చిన్నతనంలోనే వివాహమైంది. 6 మగపిల్లలు కూడా పుట్టారు. కానీ దురదృష్టావశాత్తు ఒక్కరు కూడా బ్రతకలేదు. అంతులేని దుఃఖంతో ఆమె షిరిడీ వెళ్ళి సాయినాథుని పాదాల మీద పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని ప్రార్థించింది. సాయినాథుడు ఆమెను ఎంతో ప్రేమతో ఓరడించి ఆమె కెనలేని చిత్తశాంతిని ప్రసాదించారు. 1917వ సంవత్సరంలో చివరిసారిగా ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు బాబా దగ్గర కూర్చొని, బాబా, ఆధ్యాత్మికంగా నా జీవితం సార్థం చేసుకునడానికి ఒక మంత్రం ఉపదేశించి నన్ను మంచి మార్గంలో పెట్టు స్వామి అని అనేక పర్యాయాలు అడిగింది. అప్పుడు బాబాకు విసుగు పుట్టి, ఎప్పుడు చూసినా ఇదే ధోరణి, చెబితే వినవు అని తన కాలుతో ఆమె గుండెల మీద తన్నాడు. దానితో ఆమె ఎంతో బాధపడి వెళ్ళి ద్వారకామాయి ఎదుట ఉన్న గానుగ చెట్టు కింద ఏడుస్తూ పడుకుని నిద్రపోయింది. రాత్రి ప్రొద్దుపోయిన తరువాత కరుణాంతరంగుడైన సాయినాథుడు వచ్చి, బిడ్డా లే, తోటకు పోదావరా, నీవు భోజనం చేయకుండా పడుకుంటే నాకెలా నిద్ర వస్తుంది అని అక్కడ వనంలోకి తీసుకుని వెళ్ళారు. అల్లా మాలిక్ హై అని చెయ్యి చాపగానే ఆ చేతిలోకి చపాతీలు, కోవా వచ్చాయి. అప్పుడు బాబా, బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే మాట ఎవరికి చెప్పొద్దు, నా పాదాలు పట్టుకుని ప్రమాణం చెయ్యి. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను, అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు, నిన్ను నా సమీపంలో ఉంచుకుని నీకు ఆనందం కలిగిస్తాను అన్నారు. అప్పుడు శారదాదేవి, ఇది నా భాగ్యం బాబా, నేను ధన్యురాలిని అన్నది. తర్వాత సంవత్సరమే బాబా తన భౌతిక శరీరం పరిత్యజించారు. ఆయన షిరిడి బాబా వారు సంవత్సరం చనిపోతాననంగా, అంటే శరీరాన్ని వదులుతాననంగానే ఆ గాలి శారదాదేవికి ఆ యొక్క అవతారంలోనే చెప్పారన్నమాట. ఆ బాధపడద్దు, నేను పలానా ఆంధ్రాలో సాయిబాబాగా నేను జన్మిస్తానని చెప్పి ఆ తల్లికి ఆ రోజు మాట ఇచ్చాను. అది ఎవరికి చెప్పద్దు నువ్వు అని. అది జరిగిన దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. స్వామి శరీరాన్ని పరిత్యజించి ఆ తల్లికి ఆ మాట చెప్పిన 20 సంవత్సరాల తర్వాత శారదాదేవి అనాథ శరణాలయం నడుపుతూ ఆ ఖర్చుల నిమిత్తమై ఊరూరు తిరిగి హరికథలు చెబుతూ ఉండేది. ఆ విధంగా ఒకనాడు ఆమె ఉరవ కొండలో హరికథ చెప్పి వెళుతూ దివ్య బాలుడైన సత్యం అద్భుత లీలల గురించి విని శేషమరాజు గారింట సత్యాన్ని దర్శించుకున్నది. అప్పుడు సత్యం ఆమెను చూసి గోరీ అని ఎంతో మృదువుగా పిలిచాడు. ఆమె ఉలిక్కి పడింది. కారణం, ఆమెను షిరిడి సాయినాథులు మాత్రమే ఆ విధంగా పిలిచేవారు. సత్యం అలా పిలిచి, నాకు నువ్వు 16 రూపాయలు ఇవ్వాలి, గుర్తుందా అని అడిగినప్పుడు ఆమె అర్థం కాక ఆశ్చర్యపడింది. షిరిడీకి పంపటానికి 40 రూపాయలు పోగు చేశావు, బలరాం ద్వారా 24 రూపాయలే పంపావు, ఇంకా 16 రూపాయలకు బాకీ కదా అని గుర్తు చేసి, నేను షిరిడీ బాబాని నమ్మకం కలిగించడానికే చెప్పానులే, అవును నమస్కారమైనా చేయకుండా కూర్చున్నావు అన్నాడు. అప్పుడు శారదాదేవి సత్యం దివ్య పాద పద్మాలను తన హృదయానికి హత్తుకుని విలపించింది. అప్పుడు బాబా, నీవు పుట్టపట్టికరా, నీకు అంతా చెప్తానక్కడ అన్నారు. అనంతరం ఆమె భగవాన్ బాబా చేత పెద్ద గుట్టుగా పిలువబడుతూ తన జీవితమంతా ప్రశాంతి నిలయంలోనే గడిపింది. షిరిడీ బాబా చాలా కోపం ప్రదర్శించేవారు. సత్యసాయి బాబా చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ తారతమ్యానికి కారణం వివరిస్తూ స్వామి, వంటగదిలో వంట చేస్తున్నప్పుడు పిల్లలు వచ్చి ఏ మాత్రం అల్లరి చేసినా తల్లికి కోపం వస్తుంది. కానీ అన్నం పెట్టే సమయంలో ఆ తల్లే పిల్లల్ని లాలించి లాలించి వడ్డన చేస్తుంది. అప్పుడు షిరిడీలో వండిన వంటకాలను ఇప్పుడు మీకు వడ్డిస్తున్నాను, అది వంటకాలను తయారు చేసే దశ, ఇది ప్రేమతో తినిపిస్తున్న దశ అన్నారు బాబా. దేహములు 2 కానీ దివ్యత్వం ఒకటే అనే విషయం గురించి రేపు తెలుసుకున్నాం. సాయిరాం అవతారాల గురించి చెప్తున్నాడు. ఆయన చాలా కోపం ఎక్కువ అంట షిరిడీ బాబా వారికి. ఈయన ప్రేమమూర్తి మన సత్యసాయి బాబా. దాని యొక్క తేడా ఏంటి అనేది
చెప్తున్నాడు ఇక్కడ. అది వంట చేసేటప్పుడు తల్లి వంట చేస్తున్నప్పుడు ఏ బిడ్డైనా వెళ్ళారనుకోండి అమ్మ దగ్గరికి, అప్పుడు కత్తిపేట్లు మనం కూరగాయలు తరుక్కుంటుంటాం, లేదు పొయ్యి కాడ ఏదో పెట్టినప్పుడు బిడ్డలకు చేయగలుగుతుందో కోసుకుంటారనేసి భయపడి వాళ్ళు బెదిరించి అరుస్తాం రావద్దు వెళ్ళమని. అది వంట చేసిన తర్వాత వాళ్ళకి కొసరి 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 తినిపిస్తాం మనం బిడ్డలకి. అలా చెప్తున్నాడు. అక్కడి షిరిడి అవతారం అనేది వంట గదిలో ఉన్న తల్లి, వంట చేస్తున్న తల్లి ఇప్పుడు అప్పుడు ఉండిన వంట ఇప్పుడు తినిపిస్తుంది అనమాట ప్రేమమూర్తిగా. అది తేడా అని చెప్పాడు మన బాబా. సాయిరామండి.